అసలు నేను నా 10th టైంలో నేను అసలు నా మనసు నెమ్మదిగా లేదు. నేను మ్యాథ్స్ అసలు నేను చాలా వీక్. అసలు మ్యాథ్స్ అంటేనే నాకు రాదు, భయం. అసలు మ్యాథ్స్ ఇంకా ఎగ్జామ్ రోజు ఒకటే జ్వరం వచ్చింది, అసలుకే రాదనుకున్న రోజు. ఇంకా అసలుకి ఏం ప్రాక్టీస్ అవ్వకుండానే ఎగ్జామ్కి వెళ్ళాను. ఏమీ రాయలేదు, మామూలుగా అక్కడ ఉన్న వాటిని అటెంప్ట్ చేసి నాకు రానిదని మామూలుగా రాసి వచ్చాను. ఇంకా అవన్నీ తప్పేమో అనుకొని మామూలు బుక్ తీసుకొని చూశాను. వాటిలో కొన్ని కరెక్ట్, ఎలా చేశానో నాకు తెలీదు. కానీ అసలు నాకు మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీ అసలు రాదు, అదంటే నాకు భయం కూడా. అసలు ప్రాక్టీస్ కూడా చేయలేదు. అది అసలు దాంట్లో ఇచ్చిన సమ్స్ అన్నీ నేను చేశాను. అయ్యా నీకు వందనాలు అయ్యా, నేను అసలుకి నాకు రాని నేను చేస్తాను అనుకోలేదు, కానీ నేను చేశాను అనుకున్నాను. అయితే చేశాను, కానీ ఎంత మార్కులు లెక్కేసుకున్నా కానీ 35 పాస్ మార్క్స్ అయితే 30 వస్తున్నాయి. అయ్యా నేను ఫెయిల్ అయిపోతానేమో, ఎంత కరెక్ట్ చేసినా కానీ నేను కష్టపడి చదివాను సంవత్సరం అంతా, మరి నేను ఇలా ఫెయిల్ అయిపోతే ఎలాగా అని చెప్పేసి అసలు నేను బాగా ఏడ్చాను. అసలు మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతకి ఇంటికి వచ్చి బాగా ఏడ్చాను. అమ్మోది వచ్చిన నాన్నోది వచ్చిన అసలు నేను ఆగల, అంత భయం వేసి నేను ఫెయిల్ అయిపోతానేమోనని చెప్పేసి. ఇంకా నేను ఇంకా మార్కులు వచ్చే టయానికి కూడా ఇంకా నేను ఫెయిల్ అయిపోతే ఇంకా నేను చేసేది ఏదో చేసేసుకోవాలనుకున్నాను. అయితే నాన్న నువ్వు అలాంటివి ఏం చేసుకోవద్దు, అసలుకి నువ్వు ఫెయిల్ అయినా బాధ లేదు, పాస్ అయినా బాధ లేదు, నువ్వు ఉన్నది ఒక్కదాన్ని, అసలు నువ్వు ఎలాంటి ఏమి అనుకోబాక అన్నాడు. అమ్మ కూడా అలాగే అనింది. ఇంకా అయినా కానీ నా మనసు అసలు ఆగట్లేదు. నాకు ఆ రోజు దుఃఖం ఎలా ఉందంటే, నువ్వు పాస్ అవుతావమ్మా అన్నా కానీ నేను ఫెయిల్ అయిపోతాను, నాకు తెలుసు నేను అసలుకి నేను పాస్ అవ్వను అని చెప్పేసి బాగా ఇచ్చాను. ఇంకా మా రిజల్ట్ వచ్చింది. మ్యాథ్స్లో 30 కూడా రావనుకున్నా కానీ 55 వచ్చినాయి. ఇంకా అసలు పాస్ అయ్యి 422 వచ్చినాయి. నేను ఇంకా పాస్ అయితే చాలు, ఇంకా ఎన్ని మార్కులు వచ్చినా నేను ఇంకా పట్టించుకోను అనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే పాస్ అయ్యాను. ఇంకా ఏ గ్రూప్ తీసుకుంటావో అన్నారు. బైపీసీ నీట్ చదువుతాను అన్నారు. అయితే అందరూ అంటున్నారు నీకు వచ్చినాయి తక్కువ మార్కులు, 600 వచ్చిన వాళ్ళే చదవలేరు ఆ సబ్జెక్టు, నువ్వు చదవలేవు అంటున్నారు. కానీ నేను చదవాలని ఇప్పుడు ఆ బైపీసీ తీసుకుంటున్నాను. ఆ బైపీసీ నేను బాగా చదవాలని, నాకు నీట్లో మంచి మార్క్స్ రావాలని మీరంతా ప్రార్థన చేయండి. అలాగే మా సంఘం గురించి, మా అమ్మ మా నాన్న గురించి, మా గురించి మీరంతా ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దైవజనులకు, సేవకురాండ్రకు